దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 15వ వచనము నుండి చదువుకుందాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు 2వ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి చేరువచ్చిన మనకందరికీ ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని ప్రభు అనుగ్రహించినట్లుగా నేను కూడా మరొకసారి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. మహాఘనుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మరి ఒకసారి మీ పాదములకు నమస్కరించి పూర్ణ హృదయముతో మా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. నీ కృపచేత మమ్మలను ఇంతవరకు క్షేమముగా కాపాడి ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై బహుగా స్తుతిస్తున్నాం. దేవా, ఈ రాత్రి నీ వాక్యము వినగూరి మేమందరం వచ్చాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉండగా వారి మధ్య మీరు నివసించడానికి ప్రత్యక్షపు గుడారమును నిర్మించాలని మోషేకి ఆజ్ఞాపించగా ఆ వివరాలు నేడు మేము ధ్యానం చేస్తూ అందులో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులను మేము జ్ఞాపకం చేసుకుంటూ అలాగూ మా జీవితాలలో కూడా మేము నడుచుకోవడానికి ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము ధ్యానించేటువంటి తలంపులు కేవలం వినడానికి మాత్రమే కాకుండా మా జీవితాలలో కూడా ఆ విన్న వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, వాక్యము విని మమ్ములను మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకూడదని యాకోబు తన పత్రికలో వ్రాసినట్టుగా విన్న వాక్యమును గైకొని మా జీవితాల్లో ఆ వాక్యమును నెరవేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మరికొన్ని సంగతులను మేము నీ వాక్యములో జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా బలపరచి చేరివచ్చిన మాకందరికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, మాలో ఒక ఉజ్జీవము, పురికొల్పు, మాలో దిద్దుబాటును, లోపాలను సరిచేసుకోగలిగేటువంటి ఆ యొక్క మనస్సును మాలో పుట్టించుమని, మీ ఆత్మకార్యము మా అందరిలో జరిగించుమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ
మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞతాస్తుతులు సమర్పించి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క కృపచేత ఈ రాత్రి ఆయన సన్నిధిలో మనం నిర్గమకాండములో ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గత వారంలో పలకలను గురించి ప్రారంభం చేశాం. పైన కప్పుకు అంటే మనం స్లాబ్ అంటాం, 4 రకాల తెరలను ఉపయోగించాలని దేవుడు మోషేకి తెలియచేశాడు. ఆ తెరలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే మందిరానికి ఉండేటువంటి స్లాబ్. తర్వాత ఆ మందిరానికి చుట్టూ మనమైతే గోడలు నిర్మించుకుంటున్నాం. కానీ దేవుడు ప్రత్యక్షపు గుడారం నిర్మించటానికి పలకలను ఏర్పాటు చేయమని చెప్పాడు. ఈనాడు మనమైతే ఇటుకలతో మనము గోడలు నిర్మించుకుంటున్నాం. కానీ ఆనాడు ప్రత్యక్షపు గుడారం నిర్మించడానికి దేవుడు పలకలను తయారు చేయమన్నాడు. పలకలంటే తుమ్మకర్రతో పలకలను తయారు చేయమని చెప్పాడు. పలకలను తయారు చేయడానికి కూడా తుమ్మకర్రనే వాడమని చెప్పాడు. మందసము తయారు చేయడానికి తుమ్మకర్రను వాడమన్నాడు. బల్లను తయారు చేయడానికి తుమ్మకర్రను వాడమన్నాడు. అలాగే పలకలను తయారు చేయడానికి కూడా తుమ్మకర్రని దేవుడు వాడమని చెప్పాడు. ఈ పలకలు విశ్వాసులమైనటువంటి మనలనే సూచిస్తున్నాయి అని మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో పౌలు వ్రాసినట్టుగా మనమే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అన్నాడు. మనమే మందిరం. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క రాళ్ళతో కట్టే పని అయితే మనమే ఆ రాళ్ళు. కనుక పేతురు కూడా తన పత్రికలో వ్రాశాడు, ఆత్మ సంబంధమైన రాళ్ల వలె మనం కూడా ఉండి మందిరముగా కట్టబడుచున్నామని పేతురు కూడా తన పత్రికలో వ్రాశాడు. కనుక మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడటానికి మనమే ఆ సజీవమైనటువంటి రాళ్ళం. అయితే ఇక్కడ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణములో రాళ్లకు బదులుగా పలకలను వాడమన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ పలకలు ఎవరు? మనమే ఆ పలకలము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వారం. అయితే ఆ పలకలు ఒకేసారి వస్తాయా చెట్టులో నుంచి అంటే కాదు, దాని వెనక చాలా పని ఉన్నది అని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తుమ్మ చెట్టు ఎక్కడైతే మొలిచిందో ఆ మొలిచిన చోటు నుండి దానిని ఏం చేయాలి? వేరు చేయాలి. వేరు చేసి తీసుకొని వచ్చిన తర్వాత దానికి ఉన్నటువంటి ముళ్ళ కొమ్మలన్నిటిని ఏం చేస్తాం? వాటన్నిటిని తొలగించాలి, చెక్కాలి. ఆ తరువాత ఆ మొద్దుని ఎండబెడతాం. ఆ పచ్చిగా ఉన్నప్పుడు ఎవరు కూడా పలకలుగా దాన్ని చెక్కలుగా కొయ్యరు. పలకలంటే చెక్కలు. అయితే అది ఆరిన తరువాతనే దానిని చెక్కలుగా వాళ్ళు కోస్తారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠాలన్నీ కూడా మనం గత వారం గుర్తు చేసుకున్నాం. ఆరిన చెక్క, మనలో ప్రాచీన స్వభావం పోవాలి. అది అలాగే ఉంటే మనం పనికిరాం. తర్వాత అది ఆరిన తర్వాత దాని మీద ఉన్నటువంటి ఆ తాట దానిని ఏం చేయాలి? తొలగించాలి, తాట తీసివేయాలి. అలాగే మన శరీరము యొక్క కోరికలను, మన శరీర ఆశలను మనము తొలగించుకునేటువంటి వారంగా కూడా ఉండాలి అని మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తరువాత దానిని ఏం చేస్తారు? పలకలుగా కోస్తారు. తర్వాత ఎంత సైజు ఉండాలో ఆ యొక్క చెక్కలను తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి ఆ యజమానికి ఎంత సైజు చెక్కలు కావాలో ఆ సైజు వరకు వాటిని ఏం చేస్తారు? కోస్తారు.
దేవుడు కూడా ఆయన కోరుకున్నటువంటి సైజులో మనం ఉండకపోతే మనలను కూడా ఏం చేస్తాడు? ఆయన కోరుకున్న సైజుకి మనలను కూడా కోస్తాడు. ఆ విషయాలన్నీ మనం గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్సెస్ ఉన్నటువంటి పొడవును ఆయన తీసివేస్తాడు. ఎక్సెస్ ఉన్నటువంటి పొడవు, మనలో ఎక్సెస్ ఉన్నటువంటి ఆ గర్వం, అహంకారం, అతిశయం, ఇవన్నీ కూడా ఆయన మనలో నుండి తొలగించి వేస్తాడు. మనలో దీనత్వము వచ్చేటట్టు, మనలో తగ్గింపు జీవితం వచ్చేటట్లుగా ఆయనే మన జీవితాలను మలిచి వేస్తాడనే విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధంగా అంత పని జరిగిన తర్వాత ఆ పలకలు అప్పుడు మనకి ఏర్పడతాయి. ఇప్పుడు ఆ పలకలతోటి ప్రత్యక్షపు గుడారానికి ఆ చుట్టూ 3 వైపులా కూడా ఆ పలకలను నిలువబెట్టాలి అని దేవుడు మోషేకి తెలియచేశాడు. ఈ రాత్రి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 15వ వచనం, మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేయవలెను అన్నాడు. పలకలు ఎలా ఉండాలని చెప్పాడు? పలకలు నిలువుగా ఉండాలి అని చెప్పాడు. మనం కూడా గోడని నిర్మించేటప్పుడు నిలువుగానే, ఇప్పుడు అది చూడండి, ఆ పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ ఎలా ఉన్నాయి? నిలువుగా ఉన్నాయి. కనుక గోడలను మనము నిలువుగానే పైకి కట్టుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు చెప్పాడు పలకలు కూడా నిలువుగా ఉండాలి అని చెప్పాడు. ఎవరు ఆ పలకలు? ఆ తుమ్మకర్రతో చేసిన ఆ చెక్కలు ఎవరు? విశ్వాసులమైనటువంటి మనకే పోలికని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగైతే ఆ పలకలు నిలువుగా ఉండాలి, నిలువుగా నిలబెట్టాలి అని దేవుడు చెప్పాడంటే విశ్వాసులమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి? నిలువుగా ఉండాలి, నిలబడిన వారంగా ఉండాలి. విశ్వాసులమైనటువంటి మనం నిలువుగా నిలబడి ఉన్నామా? పడిపోయేటువంటి వారంగా ఉన్నామా? ఈ పలకలు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు? అవి నిలువుగా ఉండాలని చెప్పాడు. నిలువ పలకలు అన్నాడు. పలకలను నిలువుగా చేయాలి, పొడవు ఎక్కువగా ఉండాలి, నిలువుగా ఉండాలి, అవి నిలబెట్టాలి. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా నిలబడేటువంటి వారంగా ఉండాలి, పడిపోయేటువంటి వారంగా ఉండకూడదు, ఊగేటువంటి వారంగా ఉండకూడదు, చక్కగా నిలబడేటువంటి వారంగా మనము ఉండాలి. యెహెజ్కేలు గ్రంథములో ఒక వచనం మనం చదువుదాం ఈ సందర్భంగా. 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యెహెజ్కేలును ఉద్దేశించి చెప్పిన మాట చూడండి. 1వ వచనం, నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము. అది పలకలు నిలబెట్టమన్నాడు దేవుడు, నిలువు పలకలు చేయమన్నాడు. నిలువు పలకలు అంటే నిలబడాలి. ఆ పలకలు మనమే, ఆ చెక్కలు మనమే. సోదరుడా, సోదరి, నీవు నేను నిలబడేటువంటి వారంగా ఉండాలి. దేవుడు యెహెజ్కేలుతో చెప్పిన మాట, నీవు చక్కగా నిలబడు అన్నా. నీవు చక్కగా నిలబడాలి. నిలబడే ఉన్నామా? మనం పడిపోయేటువంటి వారంగా ఉన్నామా? యేసు ప్రభు ఉపమానం చెప్పాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయములో. బండ మీద ఒక ఇల్లు కట్టబడింది. ఆ బండ మీద కట్టబడినటువంటి ఆ ఇంటి మీదకి గాలి వచ్చింది, వాన వచ్చింది కదా, తుఫాను వచ్చింది, గాలి విసిరి కొట్టిందట. ఎన్ని కొట్టినా కూడా ఆ ఇల్లు ఏం కాలేదు? పడిపోలేదు. ఆ ఇల్లు పడిపోలేదు, నిలబడి ఉంది, నిలబడి ఉంది. విశ్వాసులమైన మనం కూడా అలా నిలబడేటువంటి వారంగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, అపవాది నిన్ను ఎంతగా శోధించినా, పడిపోతున్నారు చాలామంది. చాలా సందర్భాల్లో మనం పడిపోతున్నాం. ధన వ్యామోహములో పడిపోయేవారు, స్త్రీ వ్యామోహములో పడిపోయేవారు, పదవి వ్యామోహములో పడిపోయేవారు పడిపోతున్నారు. దావీదు ఏమైపోయాడు? పడిపోయాడు. దావీదు. సంసోను ఏమైపోయాడు? పడిపోయాడు. సొలొమోను ఏమయ్యాడు? పడిపోయాడు. విశ్వాసులమైన మనం కూడా పడిపోతున్నాం. కానీ దేవుడు చెప్పాడు మోషేతోటి, ఆ పలకలు నిలువుగా ఉండాలి అని చెప్పాడు. ఆ పలకలు స్ట్రైట్గా ఉండాలి, నిలబడి ఉండాలి. అది ఆయన ఉద్దేశం.
కానీ వాడు మనమైతే మనం సోదరుడా సోదరి, దేవుని పిల్లలమైనటువంటి మనం పడిపోయే వారంగా ఉండకూడదు, చక్కగా నిలబడాలి. లూకాసు వార్తలో మనకందరికీ తెలుసు, ఒక స్త్రీ కనపడుతుంది మనకి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సమాజ మందిరములో దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా ఆ సమాజ మందిరంలోకి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ చక్కగా నిలబడి ఉందా లేకపోతే వంగిపోయి ఉందా? మనకు తెలుసు ఆమె గురించి. 11వ వచనం, 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండా ఉండెను. ఇది నిలబడిన పలక కాదు, ఇది వంగిపోయిన పలక. ఇక్కడ ఒక పలక కనపడుతుంది మనకి. ఈ పలక ఎలా ఉంది? నిలబడిన పలక, వంగిపోయిన పలక ఇది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా ఉండెను. ఇది నిలబడని పలక, వంగిపోయిన పలక. ఈ పలక, ఇట్లాంటి పలకలంగా మనం ఉంటున్నాం కదా. మనం కూడా వంగిపోయినటువంటి వారంగా ఉన్నాం, చక్కగా నిలబడటల్లా. ఎవరైనా కనుక వచ్చి, మనోళ్ళు వచ్చి, తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి రా వెళదామని ప్రేరేపించారు అనుకోండి, అటు ఇటు చూసి ఎవరు లేరులేని కదా వాళ్ళతో పడిపోతున్నావు. ఏమైపోయావు నువ్వు? పడిపోయావు, వంగిపోతున్నావు. నువ్వు వంగిపోతున్నావు. నడుము వంగిపోయింది. ఆమె నడుము వంగిపోయింది. నడుము అంటే పేతురు రాసిన పత్రికలో మనం చదువుతాం. నడుము వంగిపోయిందంటే నడుము దేనిని సూచిస్తుందో చూడండి. పేతురు రాశాడు, నడుము అనేది మనస్సును తెలియచేస్తుందని పేతురు అక్కడ వ్రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని అన్నాడు పేతురు. మనస్సును దేంతో పోల్చాడు కదా? నడుముతో పోల్చాడు. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. అలాగైతే ఇప్పుడు ఈమె నడుము వంగిపోయిందంటే ఏం వంగిపోయిందని చెప్పుకుందాం? మనస్సు. ఆమె మనస్సు వంగిపోయింది. ఆమె మనస్సు చంచలమైపోయింది. సహోదరుడా సహోదరి, మనం కూడా అనేక పర్యాయాలు మనం కూడా వంగిపోతున్నాం. మన మనసు పాడైపోతుంది. దేవుడు చెప్పాడు 15వ వచనములో, తుమ్మకర్రతో నీవు నిలువ పలకలు చేయవలెను. నిలువ పలకలు చేయాలి. పలకలు ఎలా ఉండాలి? నిలువుగా ఉండాలి, నిలబడి ఉండాలి. విశ్వాసులమైన మనం నిలబడి ఉండాలి. నిలబడ్డావా? మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, నాలో ఏ లోపాలు లేవు, నన్ను చాలామంది శోధించినా కూడా నేను ఆ శోధనల్లో పడటలేదు, నేను బాగానే ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ వాక్యం ఏం చెబుతుందో చూడండి ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అవును నేను బాగానే ఉన్నానులే, నేనేం పడిపోవటం లేదు, నాకు కూడా చాలా శోధనలు వస్తున్నా కూడా స్ట్రాంగ్గానే నిలబడుతున్నాను అని కొన్నిసార్లు మనం అనుకోవటానికి అవకాశం ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుందో చూడండి. వాక్యం ఏం చెబుతుంది? 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. తాను నిలుచున్నాను అని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. నేను బాగానే ఉన్నాను, నిలబడే ఉన్నాను అనుకుంటున్నావా? అయితే నువ్వేం చేయాలట? పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. పడకుండా జాగ్రత్తగా చూసుకో అంటే దాని అర్థం ఏంటి? పడకుండా జాగ్రత్తగా చూసుకో అంటే ఇప్పుడు దాకా బాగానే ఉండవు, పడకుండా ముందు రోజుల్లో పడటానికి అవకాశం ఉంది. దాని అర్థం అది. ఇప్పటి వరకు నువ్వు పడలేదులే, ఎన్ని శోధనలు వచ్చినా పడలేదులే, బాగానే నిలబడే ఉన్నావులే, ఏమో మరలా ముందు రోజుల్లో నువ్వు పడతావేమో. సమూయేలు మొదటి గ్రంథం వరకు బాగానే ఉన్నాడు. ఎవరు? దావీదు. రెండవ గ్రంథంలో కూడా 10వ అధ్యాయం దాకా బాగానే ఉన్నాడు. ఎవరు? దావీదు.
11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమైపోయాడు? పడిపోయాడు. 2025 దాకా నువ్వు బాగానే ఉండొచ్చు, రేపు 26లో పడతావేమో. 26లో కూడా నువ్వు బాగుండొచ్చు, 27లో పడతావేమో, చెప్పలేము. అందుకనే పౌలు రాస్తున్నాడు, నువ్వు పడకుండా జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు చూసుకోవాల్సిందే. ఎంతకాలం చూసుకోవాలి? చచ్చేదాకా చూసుకోవాల్సిందే. మనము చనిపోయే వరకు చూసుకోవాల్సిందే పడకుండా. చివరిలో మనం చెప్పాలి పౌలులాగా, ఏమని? నా విశ్వాసమును నేను కాపాడుకున్నా. ఇక ప్రభు మనల్ని పిలిచేటప్పుడు, ఇక పిలుస్తున్నాడు నన్ను, యేసు ప్రభు నన్ను పిలుస్తున్నాడు అని అర్థమైపోయినప్పుడు ఇక మనందరం చెప్పుకోవలసిన మాట ఏంటిది? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం నిలువు పలకలంగా మనము నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఈ రాత్రి నీ సంగతి ఆలోచన చేస్తావా? నీకే తెలియాలి, ఎవరి సంగతి వాళ్ళకే తెలుసు. నువ్వు పడిపోతున్నావో నిలబడి ఉన్నావో, ఎంతమంది వచ్చి ఎన్ని రీతులుగా నిన్ను శోధించినా కూడా నువ్వు పడిపోతున్నావో నిలబడి ఉన్నావో ఆలోచన చేసుకో. 16వ వచనం చూడండి. 16వ వచనం, పలక పొడవు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను అని చెప్పాడు. ఈ రాత్రి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. పలక యొక్క కొలతలను గురించి దేవుడే చెప్పాడు. పలక పొడవు ఎంత ఉండాలి? పలక పొడవు 10 మూరలు అన్నాడు, వెడల్పు 3.5 అన్నాడు. నేను మీకు అర్థం కావడానికి కొంచెం ఈ ప్రయత్నం చేస్తున్నాను. నేను ఏంటిది? ఇది పలక. ఏ పలక ఇది? తుమ్మకర్రతో చేసినటువంటి పలక. పలక పొడవు ఎంత ఉండాలన్నాడు? 10 మూరలు. పలక పొడవు 10 మూరలు ఉండాలి. వెడల్పు ఎంత ఉండాలి? వెడల్పు 1.5 మూర అన్నాడు. పలక పొడవేమో 10 మూరలు, పలక వెడల్పేమో 1.5 మూర. కొలతలను కూడా దేవుడే చెప్పాడు. పొడవు ఎంత ఉండాలో, వెడల్పు ఎంత ఉండాలో దేవుడే చెప్పాడు. మనము 10 అనేటువంటి సంఖ్యను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. 10 అనే సంఖ్య దేనిని తెలియజేస్తుంది? 10 అనేటువంటి సంఖ్య పరీక్షించబడటాన్ని తెలియజేస్తుంది. దానియేలు అన్నాడు కదా, దానియేలు చెప్పాడు, అయ్యా మమ్మలను 10 రోజులు శాకాహారం పెట్టి మమ్మలను పరీక్షించు. ఎన్ని రోజులు? 10 రోజులు మమ్మలను పరీక్షించు. పరీక్షించిన తర్వాత మేము గనక బాగుంటే మాకు శాకాహారం పెట్టు. మేము బాగలేమనుకో 10 రోజుల తర్వాత నీ ఇష్టం వచ్చినట్టే రాజులు తినే భోజనం మేము చేస్తామన్నారు. అలాగైతే పలక ఎవరని చెప్పుకున్నాం మనం? పలక విశ్వాసి. పలక ఎవరు? విశ్వాసి. విశ్వాసి 10 మూరలు పొడవు అనే మాట చెప్పబడింది అంటే విశ్వాసికి పరీక్షలు ఉన్నాయి, విశ్వాసికి పరిశోధనలు ఉన్నాయి. నీవు దేవుని యొక్క మందిరములో, అమ్మా నీవు దేవుని యొక్క మందిరములో ఆయన కొరకైనటువంటి పలకగా చక్కగా నీవు నిలిచి ఉండాలి అంటే దేవుడు తప్పకుండా నీకేం పంపిస్తాడు? ఏం పంపిస్తాడు? పరీక్షలు పంపిస్తాడు, పరిశోధనలు పంపిస్తాడు. అబ్రహాము జీవితంలో పరిశోధనలు రాలేదా? వచ్చినాయా? వచ్చినాయి. 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట మనం చదువుతున్నాం. అలాగైతే దేవుడు మనలను పరిశోధన చేసేవాడు. దేవుడు మనలను ఎవరిని పరీక్షించకుండా, పరిశోధన చేయకుండా దేవుడు ఎవరిని వాడుకోడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. తాళాలు ఇవ్వాలంటే ఒక వ్యక్తికి ముందేం చేయాలి? ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఎవరైనా
తాళాలు ఇవ్వాలంటే, ఇంటి తాళాలు ఇవ్వాలంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? ముందు పరీక్ష చేయాలి. ఏం పరీక్ష చేస్తాం? నమ్మకమైనోడా కాదా కదా. ఏం పరీక్ష చేయకుండానే, అతని గురించి ఆలోచన చేయకుండానే తాళాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతికి పెట్టేస్తాము మనం? పెట్టం. దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవాలంటే దేవుడు మనలను కూడా పరీక్షల్లో పెడతాడు. ఆ పరీక్షల్లో మనం నిలిచే వారంగా ఉండాలి. దేవుడు అందుకనే చెప్పాడు, ఈ పలకకి పొడవు ఎంత ఉండాలన్నాడు? 10 మూరలు ఉండాలి అని చెప్పాడు. 10 మూరలు విశ్వాసి నీకు నాకు దేవుడు పెట్టేటువంటి పరీక్ష. వెడల్పు ఎంత ఉండాలని చెప్పాడు? వెడల్పు 1.5 మూర ఉండాలని చెప్పాడు. వెడల్పు 1.5 మూర అంటే 1 ప్లస్ అర ఉంటేనే 1.5 ఇది. అవునా? 1 ప్లస్ అర. ఈ ఒకటేమో దేవునికి నరులకు మధ్యవర్తి. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఈ ఒకటి మధ్యవర్తి ఒకడే అయినటువంటి యేసు ప్రభు. ఈ అర సంగతి ఏంటంటే, అర రావాలంటే 1లో సగం కదా అర. 1లో సగం. యేసుక్రీస్తులో సంఘం ఏమై ఉన్నది? సగభాగమై ఉన్నది. అర్ధాంగి అంటారు కదా, భార్యను ఏమంటారు? అర్ధాంగి అంటే సగం. పురుషునిలో సగభాగం. క్రీస్తులో సగభాగం సంఘం. నీవు నేను కూడా మధ్యవర్తి. ఒక్కడే మధ్యవర్తి. దేవుడు ఒక్కడయున్నటువంటి క్రీస్తులో నీవు నేను ఏకమైనటువంటి సంఘంగా, సగభాగమైనటువంటి సంఘంగా ఉండటాన్ని ఈ 1.5 మూర సూచిస్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మనం క్రీస్తుని విశ్వసించిన తరువాత తప్పకుండా మనకి ఏమొస్తాయి? 10 పరిశోధనలు తప్పకుండా వస్తాయి. అందుకనే దేవుడు చెప్పాడు, ఈ పలకకి పొడవు ఎంత ఉండాలన్నాడు? 10 మూరలు ఉండాలన్నాడు. వెడల్పు 1.5 మూర. 1.5 మూర. క్రీస్తు తప్పకుండా ఉండాలి. క్రీస్తును కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. తర్వాత ఏం చెప్పాడు చూడండి, 16వ వచనం. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. ఈ పలకకు ఏముండాలని చెప్పాడు? కుసులుండాలి అన్నాడు. నేను మీకు కనిపించటానికి అని చెప్పి కొంచెం పొడవు నేనే తగ్గిస్తున్నాను. ఈ పలకకి 2 కుసులు ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఇదొక కుసి, ఇదొక కుసి. ఎన్ని కుసులు ఉండాలి? 2 కుసులు. కుసులు అంటే తెలుసుగా? మంచపు కోళ్ళకేముంటాయి? కుసులు ఉంటాయి. ఆ కట్టికి చివరన సన్నగా చెక్కుతారు, ఇటుపక్క కూడా సన్నగా చెక్కి ఆ మంచం కోళ్ళు లోపలికి దూర్చుతారు. ఇదనమాట ఆ కుసులు. ఎన్ని కుసులు? 2 కుసులు ఉండవలెను అన్నాడు. ప్రతి పలకకు కూడా 17 వచనం చూడండి. 17 వచనం. ప్రతి పలకలో, పలకంటే ఎవరని చెప్పుకున్నాం? విశ్వాసి. అలాగైతే ప్రతి విశ్వాసిలో ఆ మాట చెప్పుకున్నాం. ప్రతి పలకలో 2 కుసులు ఉండాలని దేవుడు చెప్పాడు. ప్రతి విశ్వాసిలో 2 కుసులు ఉండాలి. ఈ కుసి ఏంటంటే వాక్యము అనేటువంటి కుసి. దేంటిది ఇది? వాక్యం. ఈ కుసి ఏంటంటే ప్రార్థన. ఈ కుసి ఏంటిది? ప్రార్థన అనే కుసి. ఎన్ని కుసులు ఉండాలి? 2 కుసులు. ప్రతి పలకకు అన్నాడు, కొన్ని పలకలకు ఉంటే చాలు అన్నాడా?
ప్రతి పలకకు ఆ మాట అక్కడ ఉందో చూడండి, 17వ వచనం. ప్రతి పలకలో అన్నాడు ఒక దానికొకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. ఒక కుసేమో ఏంటి చెప్పండి? వాక్యం అనే కుసి. ఇంకొక కుసి ఏంటి చెప్పండి? ప్రార్థన అనే కుసి. ఉన్నాయా? ప్రతి పలకలో ఉండాలి. యేసు ప్రభువుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి వాక్యము ప్రార్థన తప్పకుండా ఉండాలి. ఎందుకు ఈ కుసులు ఎందుకు? పలకను ఏం చేయాలి? పలకను నిలబెట్టాలంటే ఏం కావాలి? కుసులు ఉండాలి. విశ్వాసి కూడా, పలకంటే విశ్వాసి అని చెప్పుకున్నాం కదా, విశ్వాసి కూడా నిలబడాలంటే ఏముండాలి? వాక్యము, ప్రార్థన. వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా నీవు దేవునిలో నిలబడలేవు. ఒక మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం మనకందరికీ తెలిసిన కీర్తన, మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక మరేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అలాంటి వాడు ఎలా ఉంటాడట? 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చెట్టు ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది కదా, చెట్టు నిలువుగా ఉంటుంది. నీవు నేను కూడా నిలువుగా ఉండాలంటే, దేవునిలో నిలబడి ఉండాలంటే, నీళ్ళ ప్రక్కనున్నటువంటి ఆ చెట్టు ఎలాగైతే నిలిచి ఉంటుందో, ఆకులు వాడకుండా ఫలములు ఇచ్చేటువంటి చెట్టుగా అది ఎలా నిలబడి ఉంటుందో, నిలబడటానికి కారణం ఏంటిది? ఎక్కడుంది ఆ చెట్టు? నీటి కాలువల యోరన. విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యమును చదువుకుంటూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యమును తన జీవితానికి అప్లై చేసుకుంటూ, అన్వయించుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఎలా ఉంటారు? నిలువు పలకలుగా నిలబడి ఉండగలరు. దేవుని వాక్యం చదువుతున్నారా? వాక్యం బైబిల్ చేతిలో ఉంటుందే తప్ప హృదయంలో ఉండడం లేదు. వాక్యం చదువుతున్నారా? ఈరోజు నిద్ర లేచి వాక్యం చదివావా? ఆలోచన చేయండి. ఒక విశ్వాసి నిలిచి ఉండాలంటే, నిలబడి ఉండాలంటే తప్పకుండా ఏం కావాలి? వాక్యం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెలిసిన వచనాలు మనకి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు వ్రాసిన 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఏమన్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము. రక్షణలో ఏమవ్వాలి? ఎదగాలి. ఎదిగే చెట్టు ఎలా ఎదుగుతుంది? పైకి ఎదుగుతుంది కదా. ఎదిగే పిల్లలు ఎలా ఎదుగుతారు? పైకి ఎదుగుతారు కదా, నిలువుగా ఎదుగుతారు కదా. అలాగూ నిలువుగా ఎదగాలి అంటే ఏం కావాలన్నాడు? నిర్మలమైన వాక్యమనే పాలు. నీవు నేను కూడా క్రీస్తులో నిలబడాలి అంటే వాక్యమనే పాలను అపేక్షించాలి. వాక్యమనే పాలు లేకపోతే నువ్వు నిలబడలేవు. సోదరుడా, సోదరి, దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని యొక్క వాక్యమును తప్పకుండా దినము చదువుకోవాలి, ధ్యానం చెయ్యాలి. ఒక సంవత్సరానికి నేను బైబిల్ కంప్లీట్ చేయాలని కాదు, ఆ ఉద్దేశం కాదు, అట్లా కాదు. వాక్యమును ధ్యానం చేయాలి, చదువుకోవాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత ఆ వాక్యాన్ని మనకు అప్లై చేసుకోవాలి. ఈ వాక్యం లాగా నా జీవితం ఉందా లేదా? ఉండకపోతే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలి. రెండవ కుసి ఏంటి చెప్పండి? ప్రార్థన ఉండాలి. లూకా సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట, ఒక మాట చదువుదాం. 21వ అధ్యాయం చూడండి. పలక నిలబడాలంటే
పలక నిలబడాలంటే 2 కుసులు ఉండాలి. 2 కుసులు ఉండాలి. ఆ రెండవ కుసి ఏమిటంటే ప్రార్థన. యేసు ప్రభు చెప్పాడు, లూకాసు సువార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చూడండి. 36వ వచనం, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు. విశ్వాసం ఏమవ్వాలి? నిలబడాలి. దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. నీవు నిలబడటానికి నీకు శక్తి రావాలంటే ఏం చేయమన్నారు చూడండి అక్కడే, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. యేసు ప్రభువు ఎదుట నీవు నిలిచే పలకగా, నిలువ పలకగా నిలబడి ఉండాలి అంటే నిన్ను నిలబెట్టే రెండవ కుసి ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన చేసుకుంటున్నావా? దీవించు 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 అనే ప్రార్థన కాదు మనం చేసుకోవాల్సింది. ఎప్పుడో మన అవసరతల లిస్ట్ అంతా ఆయన దగ్గర పెట్టుకోవటం కాదు ప్రార్థన అంటే. నీ లోపాలు, నీ అవిధేయతలు, నీలో ఏమేమి దేవునికి ఇష్టంగా లేవో నీకు కూడా తెలుసు కదా, నాకు కూడా తెలుసు. నా లోపాలు నాకు తెలుసు. ఏదైతే నేను సరి చేసుకోలేకపోతున్నానో, ఏదైతే నేను ఇంకా అది పోకుండా అప్పుడప్పుడు నాలో మొలకెత్తుతూ ఉంటుందో వాటన్నిటిని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఎదుట నిలవబడటానికి శక్తి గలవారమగునట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 9వ వచనం చదువుదాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చాలా అవసరం. ఒక వ్యక్తి నిలబడాలంటే దేవునిలో పడిపోకుండా, పాపం చేయకుండా, అవిధేయత లేకుండా దేవునిలో ఆయనకి ఇష్టమైనట్టుగా నిలబడాలి అంటే ప్రార్థన అవసరం. యేసు ప్రభు అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. విశ్వాసి సోదరుడా, సోదరి, నీ కొరకే ప్రార్థన చేసుకో. నీ కొరకే ప్రార్థన చేసుకో. నీ ఇంటి వారి కొరకే ప్రార్థన చేసుకో. నీ స్థానిక సంఘములో ఉన్న విశ్వాసుల కొరకే ప్రార్థన చేయి. వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను అన్నాడు ప్రభు. ఏమని ప్రార్థన చేశాడు? ఇంతకీ ఏమని ప్రార్థన చేశాడు? వాళ్ళ పొలాలని దీవించయ్యా, చేపలు పట్టుకుంటున్నారు, చేపలు బాగుపడేటట్టు దీవించయ్యని ప్రార్థన చేశాడా యేసు ప్రభు? పేతురు చేపలు పట్టేవాడు, అందరూ చేపలు పట్టేవాడు కదా, వాళ్ళకి చేపలు బాగుపడాలయ్యా. ఏమని ప్రార్థన చేశాడో చూడండి. 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. అది ఏమని ప్రార్థన చేస్తున్నాడు శిష్యుల కోసం? దుష్టుని నుండి వారిని కాపాడు, దుష్టుని నుండి వారిని కాపాడు. 20వ వచనం 21వ వచనం చూడండి. నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసము ఉంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏకత్వం, ఏకత్వం, ఐక్యత, ఏక మనస్సు కొరకు ప్రార్థన, ఐక్యత కొరకు ప్రార్థన. నిలబడాలంటే ఏం కావాలి చెప్పండి? ప్రార్థన కావాలి. నీవు నిలబడాలంటే ప్రార్థన కావాలి. నీవు నిలబడాలంటే వాక్యము కావాలి. నీటి కాలువల యోరన ఉన్నటువంటి చెట్టే చక్కగా ఫలిస్తూ నిలబడి ఉంటుంది. నీరు లేకపోతే అది ఎండిపోతుంది. ఆకారానికి నిలబడటమే తప్ప దేనికి పనికిరాదది. అలాగైతే సోదరుడా, సోదరి,
రెండు కుసులు ఉండాలని చెప్పాడు. పలక నిలబడాలంటే రెండు కుసులు అవసరం. ఒకటి వాక్యం, రెండవది ప్రార్థన. ఇంకొక మాట కూడా చెప్పాడు చూడండి, 17వ వచనం. ప్రతి పలకలో ఒకదానికి ఒకటి సరిగా ఉండాలి రెండు కుసులు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఒక కుసేమో పొడవుగా ఉంది, ఒక కుసేమో ఇదే ఎత్తులో ఉంది అనుకుందాం. అట్లా కుదిరిద్దా? మీరు ఎక్కడన్నా ఇట్లాంటి కుసులు పెట్టి చెక్కను నిలబెట్టడం చూసారా? అక్కడే చెప్పాడు 17వ వచనంలో ఏమన్నాడు చూడండి. 17వ వచనం, ప్రతి పలకలో ఒకదానికి ఒకటి సరి అయిన రెండు కుసులు ఉండాలి. అంటే ఏంటి? ఒకదానికి ఒకటి సరి అయిన రెండు కుసులు అంటే ఈ కుసి ఎంత పొడవు ఉందో దీనికి సరి సమానంగా ఈ కుసి కూడా ఉండాలి. ఒకదానికి ఒకటి సరి అయినటువంటి రెండు కుసులు అన్నాడు. ఇప్పుడు ఈ రెండు సరిగా ఉన్నాయా, సరిగా లేవా? మీరు చెప్పాలి. ఈ రెండు కుసులు సరిగా ఉన్నాయా, సరిగా లేవా? సరిగా లేవు. ఉన్నాయా? లేవు. మరి అలా పెడితే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి ఈ రెండు కుసులు ఎలా ఉండాలి? రెండు కుసులు సరిగా ఉండాలంటే ఇది ఎంత పొడవు ఉందో ఇది కూడా అంత పొడవే ఉండాలి. అది సరిగా ఉండటం అంటే. పాఠం అర్థమైందా? ఇందులో ఉన్న పాఠం అర్థమైందా? వాక్యము నీవు ఎలా చదువుతున్నావో నీ జీవితంలో ప్రార్థన కూడా అలా ఉండాలి. అది రెండు కుసులు ఎలా ఉండాలి? సరిగా ఉండాలి. కొంతమంది ప్రార్థన మాత్రం బాగా చేస్తారు కదా, కొంతమంది ప్రార్థన మాత్రం బాగా చేస్తారు కానీ బైబిల్గా పుట్టుకోరు. అంటే ఇప్పుడు ఒక కుసి ఎట్లా ఉన్నట్టు? ఒక కుసేమో పొడవుగా ఉంది, ఇంకొక కుసేమో పొట్టిగా ఉంది. అర్థమైందా? వాక్యం అనే కుసేమో పొడవుగా ఉంది, ప్రార్థన అనే కుసి కొంతమందికేమో ప్రార్థన అనే కుసి పొడవుగా ఉంటుంది, వాక్యం అనే కుసి తక్కువగా ఉంటుంది. రెండు కుసులు ఎలా ఉండాలి? 17వ వచనంలో మనం చదువుతున్నాం, ఒకదానికి ఒకటి సరి అయినటువంటి రెండు కుసులు ఉండాలి, రెండు సరి సమానంగా ఉండాలి. సోదరుడా, సోదరి, దేవుని వాక్యం బాగా చదవాలి, ప్రార్థన కూడా అట్లా ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన బాగా చేస్తావు, వాక్యమేం చదవు, ఎట్లా కుదిరిద్ది? వాక్యమేమో అధ్యాయాలు చదువుతావు, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయవు, ఎట్ట కుదిరిద్ది? జి రాజారావు గారు అంటాడు, పక్షి ఒక రెక్కనే ఆడిస్తా ఎగరగలదా? రాజారావు గారు అంటాడు, ఒక రెక్కనే ఆడిస్తూ ఎగరలేదు. రెండు రెక్కలు ఎట్లా ఉంటాయి? పక్షికి సమానంగా ఉంటాయి కదా, రెండు రెక్కలు సమానంగా ఉంటాయి. ప్రార్థన వాక్యం మన జీవితంలో సమానంగా ఉండాలి. ప్రార్థన వాక్యం మన జీవితంలో సమానంగా ఉండాలి. వాక్యము బాగా చదవాలి, ప్రార్థన బాగా చేసుకోవాలి. చూడండి, వాక్య కూడికకి ఎంతమంది వచ్చారు? రేపు ప్రార్థనా కూడికకు చూడండి, రేపు గురువారం ప్రార్థన కూడిక ఉంటుంది, సహోదరుల ప్రార్థనా కూడిక. ఆ ప్రార్థనా కూడికలో చూడండి, ఇప్పుడు చెప్పండి, కుసులు ఎట్టుండే? కుసులు ఎట్టుండే? ఒకటేమో పొడవుగా ఉంది, ఒకటేమో పొట్టిగా ఉంది. నీకు వాక్యం అయితే బాగా ఇంట్రెస్ట్ అని, ప్రార్థన అయితే ఇంట్రెస్ట్ ఉండదా? ప్రార్థన కూడిక ఎందుకు రావు? వాక్యం అయితే ఇంటానికి వస్తావా, ప్రార్థనకు రావా? ఏమి ప్రార్థనకి? కుసులు రెండు సమానంగా ఉండాలి మన జీవితంలో. నీవు వాక్యమునకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ప్రార్థనకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అది విశ్వాస సరైన లక్షణం. మన వాళ్ళు ఆరాధనకు మంచి విలువ ఇస్తారు కదా, ఆరాధనకు మంచి విలువ ఇస్తారు. ఇక కొంతమంది వాక్యానికి కూడా ఇవ్వరు, ప్రార్థనకు కూడా ఇవ్వరు. కొంతమంది ఆరాధనకి వాక్యానికి విలువ ఇస్తారు బాగా, దేనికి ఇవ్వరు? ప్రార్థనకి ఇవ్వరు. దేవుడు ఏం చెప్పాడు మోషేతో? రెండు కుసులు ఒకదానికి ఒకటి సరి అయిన రీతిలో ఉండాలి అని చెప్పాడు.
17వ వచనం చూడండి. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను, అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. మందిరానికి ఎన్ని పలకలు కావాలో అన్ని పలకలకు అట్లాగనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి విశ్వాసి అన్ని పలకలు ప్రతి విశ్వాసి జీవితంలో అలా ఉండాలి. కానీ ఎక్కడ ఉంటున్నాం మనం అట్లా? దేవుని కోరిక అయితే అది ప్రతి విశ్వాసి జీవితంలో ప్రార్థనా వాక్యం ఉండాలి. కానీ ప్రతి విశ్వాసులు అట్లా ఏం కనపడుతున్నాయి? 18వ వచనం చూడండి. 18వ వచనం, 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. ప్రత్యక్షపు గుడారము తూర్పు పడమర వైపుకు ఉంటుందన్నమాట. ప్రత్యక్షపు గుడారం ఎటువైపు ఉంటుంది? తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. చూడండి, ఇది ప్రత్యక్షపు గుడారము యొక్క పలకలు ఇలా నిలబెట్టాలి. ఇటువైపు పలకలు, ఇటువైపు పలకలు. ఇప్పుడు 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున అన్నాడు. ఇదేమో ఉత్తరం, ఇదేమో దక్షిణం, ఇదేమో పడమర, ఇదేమో తూర్పు. అంటే తూర్పు ఇటువైపు, ఇటేనా? నెక్స్ట్ పడమర అన్నాడు. పడమర ఇటువైపు, ఉత్తరం అంటే ఇటువైపు, దక్షిణం అంటే ఇటువైపు. ఇప్పుడు 18వ వచనంలో 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలెను అన్నాడు. దక్షిణం అంటే ఇటువైపు ఎన్ని పలకలు ఉండాలి? ఇటువైపు ఎన్ని పలకలు నిలబెట్టాలి? 20 పలకలు. 20 పలకలు నిలబెట్టాలి దక్షిణ వైపు. చూడండి 18వ వచనం, 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. 20వ వచనం, మందిరపు 2వ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున, ఉత్తర దిక్కు అంటే ఇటువైపు, దక్షిణ దిక్కునేమో 20 పలకలు, ఉత్తర వైపు ఎన్ని పలకలు అన్నాడు చూడండి. ఇప్పుడు 21వ వచనం, 2వ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. అలాగైతే ఉత్తర వైపు కూడా ఎన్ని పలకలు పెట్టాలి? 20 పలకలు. ఇటువైపు కూడా 20 పలకలు పెట్టాలి. దక్షిణం వైపు 20 పలకలు, ఉత్తరం వైపు 20 పలకలు. పలక పొడవెంత? 10 మూరలు. వెడల్పు ఎంత? 1.5 మూర. ఆ లెక్క చొప్పున 20 పలకలు దక్షిణ వైపు ఉండాలి, ఉత్తరం వైపు 20 పలకలు ఉండాలి. 20లో ఎన్ని పదులు ఉన్నాయి? 20లో ఎన్ని పదులు ఉన్నాయి? 2 పదులు ఎంత? 20. ఈ 20లో కూడా ఎన్ని పదులు ఉన్నాయి? 2 పదులు 20. 10 దేనికి గుర్తు అని చెప్పుకున్నాం? 10 దేనికి గుర్తు? పరిశోధన పరీక్ష. మరి 2 సార్లు వచ్చిందంటే చెప్పండి. పరిశోధనలు 2x2 పెట్టాడంటే దాని అర్థమైంది. ఆశీర్వాదం x2 కాదు, పరీక్ష x2 అంటే ఏంటి అర్థం? నీకు పరిశోధనలు ఎక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి అని అర్థం. x2 పెడితే ఎక్కువ అవుతాయి. మనం 34వ కీర్తనలో పోయిన ఆదివారం గుర్తు చేసుకున్నాం. గుర్తుందా 34వ కీర్తన? మనల్ని దేవుడు ఎన్ని విధాలుగా పరీక్షిస్తాడు? భయాలు, మర్చిపోయారా? 3 మాటలు చెప్పాను కదా. భయాలు, రెండవది
శ్రమలు, మూడవది ఆపదలు. రైట్. భయాలు, శ్రమలు, ఆపదలు. ఒకటి వస్తే చాలు, మూడు రావాలా నీకు? చెప్పండి. ఒకటి వస్తే చాలు, మూడు రావాలా? రెండు వస్తే చాలు? ఎన్ని కావాలని కోరుకుంటావు? మూడు రావాలని కోరుకుంటారా? ఒకటి వస్తే చాలని కోరుకుంటారా? అది ఇంటూ రెండు అంటే దాని అర్థం ఏంటంటే 20 పలకలు, 20 పలకలు దక్షిణ దిక్కున, 20 పలకలు ఉత్తర దిక్కున నిలబెట్టమని దేవుడు చెప్పాడంటే నీకు శ్రమలను, పలకలు విశ్వాసులమైన మనమే కదా, మనకు శ్రమలు ఎట్లా వస్తాయి? కొంచెం కొంచెంగా రావు, అధికంగా కూడా వస్తాయి. భయాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి. అక్కడ ఆపదలు అనే దగ్గర ఎన్ని ఆపదలు వస్తాయి అని చెప్పాడు? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అది ఇంటూ రెండు అంటే దాని అర్థం అది. అనేకమైనటువంటి శ్రమలు దేవుని పిల్లలమైనటువంటి మనకు వస్తాయి. సంఘము, ప్రత్యక్షపు గుడారం అంటే సంఘమే. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనకు తప్పకుండా శోధనలు అధికంగా వస్తాయి. సిద్ధంగా ఉండాలి మనం. అది అమ్మా రెడీగా ఉండు, సిద్ధంగా ఉండాలి. నేను మొన్న ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు కూడా చెప్పా, ఇంతటితో అయిపోతాయి వాళ్ళకే. ఇంకా రావా? వస్తాయి. వాళ్ళకే కాదు, నీకు నాకు రావచ్చు. అనేకముగా దేవుని పిల్లలమైనటువంటి మనకి శ్రమలు వస్తాయి. అందుకని దేవుడు చెప్పాడు, దక్షిణ వైపు ఎన్ని పలకలు పెట్టమన్నాడు? 20. ఉత్తరం వైపు ఎన్ని పలకలు పెట్టమన్నాడు? 20. తర్వాత ఏమన్నాడు చూడండి, 22వ వచనం. పడమటి తట్టు మందిరము యొక్క వెనక ప్రక్కకు 6 పలకలను చేయవలెను, మరియు ఆ వెనక ప్రక్కన మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండిటికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును. పలకలు 8 అన్నాడు. ఎటువైపు పలకలు అన్నాడు ఇవి? ఎటువైపు? 22వ వచనం చూడండి. పడమటి తట్టు. ఇదిగో ఇది చూడండి. ఇదే దిక్కు, ఇది పడమటి తట్టు. ఇటువైపు పలకలు ఎన్ని ఉండాలని చెప్పాడు? ఇటువైపు పలకలు ఎన్ని ఉండాలి? 25వ వచనం చూడండి. 25వ వచనం, పలకలు 8 అన్నారు. ఎన్ని పలకలు ఇక్కడ? 8 పలకలు. 8 పలకలు పడమటి తట్టు ఉండాలి. 6 పలకలు ఇక్కడ ఉంటాయి. మూలలకేమో ఇక్కడ ఒక పలక, ఇక్కడ ఒక పలక. మొత్తం పలకలు 8 పలకలు. పడమటి దిక్కున ఎన్ని పలకలు ఉండాలి? 8. యేసు ప్రభువారు ఎప్పుడు మరణమును ఓడించి మృతిని గెలిచి ఆయన బయటకు వచ్చింది ఏ రోజు వచ్చాడు? సరే, ఏ వారం వచ్చాడు? ఇష్ట అడిగితే చెబుతారు. ఇప్పుడు చెప్పారు చూసారా? ఏ వారం వచ్చాడు? ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7, ఆదివారం 7 తర్వాత 8. మళ్ళీ ఆదివారం ఎప్పుడు వచ్చింది? 8వ రోజు వచ్చింది. ఆదివారమున యేసు ప్రభు ఏమయ్యాడు? మృతులలో నుండి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఎన్నో రోజు? 8వ రోజు. కాబట్టి 8 అనేటువంటి సంఖ్య యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును సూచిస్తుంది. ఈ పలకలలో పునరుద్ధానుడైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన వారుగా ఉండాలి. చచ్చిపోయిన సమాధిలో ఉన్న శక్తి కాదు మనకి ఉండాల్సింది. అర్థమైందా? విశ్వాసిలో పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తి కనపడాలి. 8 అనేటువంటి సంఖ్య పునరుద్ధానమును సూచిస్తుంది. సోదరుడా, సోదరి, మన ప్రభువైన యేసుక్రీస్తు మరణమును ఓడించి మృతిని జయించి ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానము యొక్క బలము
నేను ఎరుగు నిమిత్తం అని రాస్తాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు. పునరుద్ధానము యొక్క బలము ఎరుగు నిమిత్తము నేను సమస్తమును కూడా నష్టపరుచుకొని క్రీస్తు కొరకు సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకొనుచున్నానని రాస్తాడు. ఆ పునరుద్ధాన శక్తి కలిగిన వారంగా విశ్వాసులమైన మనం ఉండాలి. పరిశోధనలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు అధికంగా వస్తాయి. వీటన్నిటిలో కూడా పునరుద్ధానుడైన యేసు ప్రభు యొక్క శక్తిని కలిగి మనము ప్రభు కొరకు ముందుకి సాగిపోయే వారంగా మనం ఉండాలి. ఉత్తరం వైపు ఎన్ని పలకలు? 20 పలకలు. దక్షిణం వైపు ఎన్ని పలకలు? 20 పలకలు. పడమర వైపు ఎన్ని పలకలు? 8 పలకలు. ఈ పలకలు నిలవబెట్టడానికి దేవుడు ఒక్క మాట చెప్పాడు. చూడండి, 19వ వచనం. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఎన్ని దిమ్మలు ఉండాలి? 2 దిమ్మలు అన్నాడు. పలక నిలబడాలంటే దిమ్మలు తయారు చేయాలని చెప్పాడు. ఇది పలక, ఈ పలకకు ఇది ఒక కుసి, ఈ పలకకు ఇది ఒక కుసి. 2 కుసులు ఒకదానికొకటి సరిగా ఉండాలి. 2 కుసులు. ఈ యొక్క కుసిని ఒక దిమ్మలో అమర్చాలి. ఈ కుసిని మరొక దిమ్మలో అమర్చాలి. ఇప్పుడు ఇక కుసులు కనపడవు అన్నమాట. ఈ 2 కుసులు దేంట్లోకి వెళ్ళిపోయినాయి? దిమ్మలలోకి వెళ్ళిపోయినాయి. దేంట్లోకి వెళ్ళిపోయినాయి? ఆ 2 కుసులు దిమ్మలలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ దిమ్మల మీద ఈ పలక నిలబడి ఉంది. ఈ దిమ్మ తండ్రి అయిన దేవుడు. ఈ దిమ్మ, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దిమ్మ తండ్రి అయిన దేవుడైతే ఆ దిమ్మ కుమారుడైన యేసు ప్రభు. ఈ పలక నిలబడాలంటే ఈ 2 కుసులు ఈ దిమ్మలోకి వెళ్ళిపోవాలి, ఈ దిమ్మలోకి వెళ్ళిపోవాలి. ఈ 2 దిమ్మల మీద ఆధారంతో ఈ పలక నిలబడుతుంది. ఈ దిమ్మ తండ్రి, ఈ దిమ్మ యేసు ప్రభు. సోదరుడా, సోదరి, మనము యేసు ప్రభువులో, తండ్రి అయిన దేవునిలో మనము నిలిచి ఉన్నప్పుడే ఈ పలక ఏమవుతుంది? నిలబడి ఉంటుంది. అందుకని పౌలు రాస్తాడు, తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక చూడండి. తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం 1వ వచనం. 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికైల సంఘము అన్నాడు. ఈ సంఘం ఎక్కడెక్కడ ఉందన్నాడు? తండ్రి అయిన దేవుని యందును కుమారుడైన యేసు ప్రభువు నందును ఉన్న సంఘం. ఈ 2 దిమ్మలు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసు ప్రభువులో. నీ వాక్య ధ్యానం, నీ ప్రార్థనా జీవితం తండ్రికి కుమారుని సన్నిధిలో, కుమారుని సన్నిధిలో వాక్య ధ్యానం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. అలాంటి సమయంలోనే ఈ పలక ఏమవుతుంది? నిలబడి ఉంటుంది. సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో 2వ పత్రికలో కూడా అదే మాట రాశాడు. 2వ పత్రిక కూడా చూడండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికైల సంఘము అన్నాడు. అలాగైతే సంఘము అనేది తండ్రిలో, కుమారునిలో, తండ్రి అయిన దేవునిలో, కుమారుడైన యేసు ప్రభువులో నిలిచినటువంటి సంఘం.
సోదరుడా సోదరి, మనందరం కూడా దేవుని సన్నిధిలో, కుమారుడైన యేసు ప్రభు సన్నిధిలో వాక్య ధ్యానం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి మనము ప్రభు కొరకు నిలిచేటువంటి పలకలంగా మనం ఉండాలి. శోధనలు వస్తాయి. 20 పలకలు అనేది అత్యధికమైనటువంటి శోధనలను, అనేకమైనటువంటి ఆపదలను తెలియచేస్తుంది. దేవుని పిల్లలమైన మన జీవితంలో వస్తాయి. ముందు రోజుల్లో రావచ్చేమో చెప్పలేము. 8 పలకలు పునరుద్ధానుడైన యేసు ప్రభు పునరుద్ధాన శక్తి చేత, ఆ పునరుద్ధాన బలము చేత మరణమును ఓడించినటువంటి యేసు ప్రభు, ఆయన వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. మార్టిన్ లూథర్ గారు ఒకసారి భయపడిపోయి మంచం మీద పడుకొని ఉన్నాడట. ఆ రూములో ఎవరైనా కనుక చచ్చిపోతే నల్ల బట్టలు వేసుకుంటారట. ఇప్పుడు కూడా మనం సంతాప సూచకంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటారు కదా, అట్లా అయిన వాళ్ళు నల్ల డ్రెస్ వేసుకుంటారట. మార్టిన్ లూథర్ గారి భార్య నల్ల అంగి వేసుకొని నల్ల డ్రెస్ వేసుకుందట. అప్పుడు మార్టిన్ లూథర్ గారు అడిగారట భార్యని, ఏంటమ్మా నువ్వు నల్ల డ్రెస్ వేసుకున్నావు, ఏంటి, ఎవరు చచ్చిపోయారని అంటే, యేసు ప్రభు చచ్చిపోయాడా? యేసు ప్రభు చచ్చిపోయాడా? యేసు ప్రభు పునరుద్ధానుడైతే యేసు ప్రభు చచ్చిపోయేదేంటి? యేసు ప్రభు పునరుద్ధానుడై మరలా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు కదా, ఏంటి అట్ట మాట్లాడుతున్నామంటే, మరి యేసు ప్రభు మరణాన్ని ఓడించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడుగా. ఆ యేసు ప్రభుని నీవు నేను కలిగి ఉంటే ఆయన ఏమన్నా చచ్చిపోయినాడా? ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణమును ఓడించాడు. అలాంటి మరణమును ఓడించిన యేసు ప్రభువును మనం కలిగి ఉంటే నువ్వెందుకు భయపడిపోయి మంచం మీద పడుకున్నా? ఆ శక్తి నీలో లేదా? ఆ శక్తి నువ్వు నమ్ముకోవా? ఆ శక్తిమంతుడు మనలో పనిచేయడా అని అంటే, అప్పుడు ఆయన లేచి కూర్చొని మరలా ప్రభు కొరకు గట్టిగా నిలబడ్డాడట. సోదరుడా సోదరు, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు యొక్క ఆ శక్తిని, ఆ బలాన్ని మనం కూడా కలిగి, ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభు వైపు చూస్తూ మనం జీవితంలో ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా, ఎన్ని శోధనలు వచ్చినా కూడా ప్రభు కొరకు నిలువు పలకలు చేయవలను, నిలబడే ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. వాక్యము, ప్రార్థన అత్యధికంగా ఉండాలి. తండ్రి అయిన దేవుని సన్నిధిలో, కుమారుడైన యేసు ప్రభు సన్నిధిలో వారి ఇరువురి యొక్క సహాయము చేత మనము దేవునిలో నిలిచేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేద్దాం.